ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ఈ సాయంకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కల్ట్స్ అనే సిరీస్ మనము ప్రారంభించుకున్నాము. ముందుగా ఇంట్రొడక్షన్ టు కల్ట్స్ అని చెప్పి, అంటే కల్ట్స్‌కి సంబంధించిన కొన్ని జనరల్ విషయాలు, అంటే వారి యొక్క లక్షణాలు గాని, లేదంటే వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలాగుంటాయి, వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి, అలాగే వాళ్ళతో ఎలా వ్యవహరించాలి, వాళ్ళ గురించిన మన మీద ఉన్న బాధ్యత ఏంటి అనే సంగతులు కొన్ని పరిచయపు మాటల కింద ఇంట్రొడక్షన్ టు కల్ట్స్ అన్ని కొంతకాలం ముందు చూసాము. తర్వాత ఒక్కొక్కటిగా మనం చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో ముందు రోమన్ కేథాలిసిజం గురించి ప్రారంభించుకొని, రోమన్ కేథాలిసిజం గురించి కొంతకాలం పాటు చూస్తూ వచ్చాం. అంటే అందులో ప్రాథమికంగా ఉన్న బైబిల్ వ్యతిరేకమైన బోధలు ఏంటి, వాటికి బైబిల్ చెప్పే సమాధానం ఏంటి అనేది కొంతవరకు మనం నేర్చుకునే ప్రయత్నం చేశాము. ఇక ఇప్పుడు యెహోవా సాక్షుల గురించి, లేదా ఇంగ్లీష్లో జెహోవా విట్నెసెస్ అంటారు. ఆ యెహోవా సాక్షులను గురించి, వారి యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి, వారు ప్రధానంగా నమ్మేటువంటి అబద్ధ బోధలు ఏంటి అనే కొన్ని విషయాలు పరిచయపు మాటల్లాగా గడిచిన వారము లేదా ఇంతకు ముందు మనము చూసిన సెషన్లో మనం చూసాం. ఇక ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యెహోవా సాక్షుల విషయంలో వాచ్ టవర్ సంస్థ యొక్క పాత్ర ఏంటి అనేది ముందు నేను జ్ఞాపకం చేస్తాను. వాచ్ టవర్ సంస్థ యొక్క పాత్ర ఏంటి అనేది ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా సాక్షులు ఇల్లు తిరిగి వారికి వాచ్ టవర్ సంస్థ నేర్పిన దేవుని రాజ్య సువార్తను నమ్మకంగా ప్రకటిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఆ యెహోవా సువార్తను ప్రకటించే పనిలో నమ్మకంగానే, యథార్థంగానే కష్టపడతారు. వాళ్ళు అలా వెళ్ళేటప్పుడు చాలా పుస్తకాలు, పత్రికలు, అలాగే కొన్ని న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ఒక ట్రాన్స్లేషన్నే తయారు చేసుకున్నారు అని మనము ఇదివరకే జ్ఞాపకం చేసుకున్నాం కదా. న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అని అంటారు దాన్ని. సో ఆ న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ బైబిళ్లను, అదేవిధంగా పత్రికలను, అవేక్ పత్రికను, అలాగే ఈ వాచ్ టవర్ పత్రికను, ఈ పత్రికలన్నింటినీ తీసుకొని వెళ్ళి వాళ్ళు తిరుగుతూ ఈ పత్రికలను కూడా సువార్త ప్రకటిస్తూనే, ఏ సువార్త, ఆ సంస్థ వాచ్ టవర్ సంస్థ వాళ్ళకి నేర్పించిన సువార్తని, అలాగే ఈ పత్రికలని వాళ్ళు పంచే పని చాలా నమ్మకంగా, భారంతో చేస్తూ ఉంటారన్నమాట ఈ యెహోవా సాక్షులు. అయితే యెహోవా సాక్షులు ఏ పని చేయాలన్నా దానికి అవసరమయ్యే మార్గదర్శకాలు, డైరెక్షన్స్ అన్ని ఈ వాచ్ టవర్ సంస్థ నుండే వస్తాయన్నమాట. ఈ సంస్థ ద్వారానే దేవుడు ప్రజలతో మాట్లాడుతాడు అని, ఈ సంస్థ భూమిపై యేసు యొక్క ప్రతినిధిలా పనిచేస్తుందని, అలాగే ఈ సంస్థకు వెలుపల దేవుని వాక్య నడిపింపును పొందుకోవడం సాధ్యపడదని వాళ్ళు చెప్తారు. యెహోవా సాక్షులు చెప్తారు. ఏమేంటిది? మొదటిది, దేవుడు ఈ సంస్థ ద్వారానే తన ప్రజలతో మాట్లాడతాడని, అలాగే యేసు క్రీస్తుకి ఈ సంస్థ ఈ భూమి మీద ఒక ప్రతినిధి లాగా ఉందని, రిప్రజెంట్ చేస్తుంది అనమాట క్రైస్ట్ని లేదా జీసస్ని. అలాగే ఈ సంస్థకి వెలుపల, అంటే దాని ద్వారా కాకుండా ఇంకా వేరే ఏ మాధ్యమాల ద్వారా, వేరే ఏ ప్రయత్నాల ద్వారా కూడా వాక్య నడిపింపును పొందుకోవడం సాధ్యపడదు. వాక్యం యొక్క గైడెన్స్ ఎవరికి దొరకదు ఈ సంస్థకు వెలుపల అనేది వాళ్ళు బోధించేటువంటిది. అంటే ఆ సంస్థ యొక్క ప్రాముఖ్యతను లేదా దాని పాత్రను గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ యెహోవా సాక్షులకు సంబంధించినంత వరకు. అలాగే ఈ సంస్థ మాత్రమే నిజమైన క్రైస్తవ సిద్ధాంతాన్ని బోధిస్తుందని వారు చెప్పుకుంటారు. ట్రూ క్రిస్టియన్ డాక్ట్రిన్ ని బోధించే ఏదైనా సంస్థ ఉందా అంటే అది ఇదే అని వాళ్ళు చెప్తారనమాట. అయితే వారితో సమస్య ఏంటంటే, వారు బోధించే సిద్ధాంతాలు బైబిల్లో లేవు. అవన్నీ బైబిల్ బోధకు విరుద్ధమైనవిగా ఉన్నవి. ఇలాగన్నాం అనుకోండి, మనము యెహోవా సాక్షులు ఎవరైనా ఒప్పుకుంటారంటే అస్సలు ఒప్పుకోరు, ససేమిరా ఒప్పుకోరు అనమాట. వాళ్ళు ఏమంటారంటే, మేము కూడా బైబిల్ చదువుతాము, ధ్యానిస్తాము, వాచ్ టవర్ పుస్తకాలు దేవుని వాక్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సహకారంగా ఉంటాయి మాకు, అంతేగాని అందుకని చదువుతాం, కానీ ఫస్ట్ ప్లేస్ లో బైబిలే చదువుతాం మేము, బైబిల్ బోధించే సిద్ధాంతాలే మావి కూడాను అని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ అది తప్పు. అయితే తప్పు అని చెప్పడానికి వాచ్ టవర్ సంస్థ 1981 ఆగస్టులో ప్రకటించిన ఒక మ్యాగజైన్ లోని మాటలు నేను చదివి వినిపిస్తాను మీకు. ఒకసారి చూడండి వాళ్ళ మ్యాగజైన్ లో వాళ్ళు ఏమని రాశారు అంటే, దాన్ని నేను ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేశాను, కానీ ఎగ్జాక్ట్ గా వర్డ్ టు వర్డ్ కాదు. దాని భావం ఏంటో, సమ్మరీ ఏంటో నేను రాసే ప్రయత్నం చేశాను. అది మీకు చదివి వినిపిస్తాను చూడండి. అప్పుడప్పుడు స్వతంత్రంగా తప్పులను వేలెత్తి చూపించేటువంటి నిజమైన సాతానును పోలిన కొందరు లెగుస్తుంటారంట సంఘంలో.
మళ్ళీ చెప్తాను, స్వతంత్రంగా అంటే ఇండిపెండెంట్ గా తమకై తాము ఆలోచన చేయగలుగుతూ తప్పులను వేలెత్తి చూపించేటువంటి సాతానును పోలిన కొందరు సంఘంలో లెగుస్తూ ఉంటారంట. వాళ్ళు ఏం చెప్తారు లేదా అంటే కేవలం బైబిల్ చదువుకుంటే సరిపోతుంది, అంటే బైబిల్ ఈజ్ సఫిషియంట్, బైబిల్ దేవుని ప్రత్యక్షతను మనము గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి బైబిల్ సరిపోతుంది అని వాళ్ళు చెప్తారు. కానీ ఆశ్చర్యకరంగా అలా బైబిల్ చదివిన వాళ్ళందరూ వందల సంవత్సరాల నుండి క్రైస్తవ పూజారులు, పాస్టర్లు వాళ్ళ కమెంటరీలలో ఏ అబద్ధ సిద్ధాంతాలనైతే బోధించారో ఆ దయ్యపు బోధల వైపు తిరుగుతారంట, కేవలం బైబిల్ని మాత్రమే చదివిన వాళ్ళు. మళ్ళీ చెప్పమంటారా ఈ మాట? మళ్ళీ చెప్తాను చూడండి. అలా బైబిల్ మాత్రమే చదివిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని అంటున్నారంటే వీళ్ళు, అలా బైబిల్ చదివిన వాళ్ళందరూ వందల సంవత్సరాల నుండి క్రైస్తవ పూజారులు, పాస్టర్లు వాళ్ళు రాసిన కమెంటరీలలో, పుస్తకాలలో ఏ అబద్ధ సిద్ధాంతాలనైతే బోధించారో ఆ దయ్యపు బోధ వైపే తిరుగుతారంట, కేవలం బైబిల్ని మాత్రమే చదివితే. మరి ఏం చేయాలంట? బైబిల్ని వాళ్ళు వాచ్ టవర్ సంస్థ ప్రచురించేటువంటి పత్రికలు లేదా పుస్తకాల యొక్క సహకారంతో చదవాలి. అంటే ఆ బైబిల్ యొక్క వ్యాఖ్యానము వాళ్ళే చెప్తారనమాట. వాచ్ టవర్ సంస్థ వాళ్ళే చెప్తారు బైబిల్ యొక్క వ్యాఖ్యానం, బైబిల్ వచనాల యొక్క భావం. వాళ్ళు చెప్పిందే నిజమైన దేవుని ప్రత్యక్షత, అసలు సిసలైన భావం అనమాట. సో ఆ కోణంలోనే వాళ్ళ పుస్తకాల యొక్క సహకారంతో బైబిల్ని చదవాలి. కానీ స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా ఎవరికై వాళ్ళు బైబిల్ చదివితే వాళ్ళు అబద్ధ బోధల వైపు వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు కేవలం బైబిల్ మాత్రమే చదివితే నువ్వు కూడా ఖచ్చితంగా త్రిత్వాన్ని నమ్ముతావు. కానీ దానినే వాచ్ టవర్ సంస్థ దయ్యపు సిద్ధాంతం అంటుందన్నమాట. స్వతంత్రంగా ఇండిపెండెంట్ మైండ్ తోటి ప్లెయిన్ గా స్క్రిప్చర్ని చదివితే త్రిత్వ సిద్ధాంతాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ దాన్ని వీళ్ళు ఏమంటున్నారు? నువ్వు బైబిల్ మాత్రమే చదువుతున్నావు కాబట్టి దయ్యాల బోధ వైపు నువ్వు మరలు కొల్పబడుతున్నావు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు త్రిత్వ సిద్ధాంతము బైబిల్ చదివిన ప్రతి ఒక్కరూ స్పష్టంగా అర్థం చేసుకోగలరు. కానీ దాన్ని వాచ్ టవర్ వాళ్ళు ఏమంటున్నారు? అలా బైబిల్ మాత్రమే చదివి అర్థం చేసుకోగలిగిన బోధలు ఏమంట? దయ్యపు బోధలంట. మరో విధంగా చెప్పాలంటే నువ్వు కేవలం బైబిల్ మాత్రమే చదివితే అందులో నీకు వాచ్ టవర్ వాళ్ళ బోధించే అబద్ధ బోధలు ఎప్పటికీ కనిపించవు. కాబట్టి వారికి బైబిల్ నుండి బోధలను వారు బైబిల్ నుంచి నేర్చుకోలేదు. కేవలం వాచ్ టవర్ సంస్థ మాత్రమే వాటిని నేర్పించింది అని స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ మాటల్ని బట్టి కదా. వాళ్ళ యొక్క అబద్ధ బోధలకు ఆధారం ఏంటి? బైబిలా లేదా వాచ్ టవర్ సంస్థ ముద్రించే పత్రికలు, పుస్తకాల? అంటే వాచ్ టవర్ సంస్థ పత్రికలు, పుస్తకాలే వారి యొక్క అబద్ధ బోధలకు ఆధారము. అంతేగాని బైబిల్లో వాటికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు అనేది చాలా స్పష్టంగా వారి మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఎంత ప్రమాదకరమైన బోధన ఇది! బైబిల్ని అలా ఉన్నట్లుగా ప్లెయిన్ గా చదవకూడదంట. కింగ్డమ్ హాల్స్ అని ఉంటాయి అని పోయిన వారం మనం చూసాం. అక్కడ ఆ కింగ్డమ్ హాల్స్ లో ఏం జరుగుతుందంటే ఈ వాచ్ టవర్ సంస్థ వారి అబద్ధ సిద్ధాంతాలను యెహోవా సాక్షుల పైన రుద్దుతారనమాట. వారికి నచ్చినా నచ్చకపోయినా అక్కడ బోధించే వాటిని ఒప్పుకోవాల్సిందే, నమ్మాల్సిందే. తమకు తాము స్వతంత్రంగా ఆలోచించుకోవడానికి కూడా ఒప్పుకోరనమాట. అలా ఆలోచించుకునేదానికి వీలుండదు అక్కడ. దాన్ని ఎంకరేజ్ చేయరనమాట ఇండిపెండెంట్ థింకింగ్ ని. ఎవరికి వాళ్ళు సొంతంగా తమ లాజిక్ ని, రీజనింగ్ ని యూజ్ చేసి ఆలోచన చేయగలిగే ఆ అవకాశాన్ని కానీ వీలు కానీ వాళ్ళు అక్కడ కల్పించరు. కాబట్టి అందరూ యెహోవా సాక్షులు నమ్మేది వాచ్ టవర్ సంస్థ బోధించేదే. ఆ సంస్థ ఏదైతే బోధిస్తుందో అందరు యెహోవా సాక్షులు అదే నమ్ముతున్నారు. కాబట్టి వారి మధ్య ఐక్యత బాగా ఉంటుందన్నమాట. గందరగోళానికి ఆస్కారం లేదు, కన్ఫ్యూజన్ కి అక్కడ ప్లేస్ లేదు. అందరూ ఒకటే నమ్ముతున్నారు, అందరూ ఆ సంస్థ బోధించేది నమ్ముతున్నారు. కాబట్టి ఇంకా కన్ఫ్యూజన్ కి అవకాశం ఎక్కడుంది? దాన్ని వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటారు. చాలా అతి ప్రాముఖ్యమైన సిద్ధాంతాల విషయంలో ఐక్యత కలిగిన క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి. చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి కదా, వాటిట్లో ఐక్యత కలిగిన క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారనమాట. అంత ప్రాముఖ్యమైనవి కాని వాటిలో విభేదాలు ఉండడాన్ని కొంతవరకు బైబిలే అనుమతిస్తోంది. అంత ప్రాముఖ్యం కానప్పుడు వాటిలో విభేదాలు ఉండడము పర్వాలేదు అని బైబిలే అనుమతిస్తుంది. రోమా 14:1-7 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని గురించి మనం అస్తమానం గొడవ పడుతూ వాదన పెట్టుకుంటూ ఉండడము కూడా అంత క్షేమం కాదు అనేది జ్ఞాపకం చేసుకుంటూనే
ప్రాముఖ్యమైన సిద్ధాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మధ్య ఐక్యత ఉంది అనే సత్యాన్ని కూడా గ్రహించాలి. కేవలం వీళ్ళ దగ్గర మాత్రమే ఈ అబద్ధ సిద్ధాంతాల విషయంలో మాత్రమే ఐక్యత ఉంది అని వాళ్ళు అనుకుంటారు పాపం. అయితే యెహోవా సాక్షులతో ఇలా చిన్న చిన్న వాటి విషయంలో కాదు, అన్ని ప్రాముఖ్యమైన సిద్ధాంతాల విషయంలోనే విభేదాలు ఉన్నాయి మనకి. కానీ వాళ్ళలో ఎవరిని కదిలించినా సరే, వాళ్ళలో ఎవరిని కదిలించినా ఒకే విధమైన సమాధానాలు, ఒకే విధమైన స్పందన ఉంటుంది. కాబట్టి ఒక్కరితో మాట్లాడితే ఇక అందరితో మాట్లాడినట్టే. యెహోవా సాక్షుల గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే బైబిల్ చదవకూడదు, వాచ్ టవర్ మ్యాగజైన్ చదవాలన్నమాట. ఈ యెహోవా సాక్షుల గురించి ఎవరైనా తెలుసుకోవాలి, వాళ్ళ గురించి ఇంకా ఇంకా లోతుగా వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే బైబిల్ చదివితే తెలియదు వాళ్ళ గురించి. ఎందుకంటే బైబిల్కి అనుగుణంగా లేదు కదా వారి బోధ, వారి సిద్ధాంతాలు, వారి విశ్వాసము. మరి ఏం చదవాలంటే వాచ్ టవర్ మ్యాగజైన్ చదివితే బాగా అర్థమవుతుంది. సరే, అంటే మ్యాగజైన్లు చదవాలంటే చాలా టైం పడుతుంది కదా. వాళ్ళ సిద్ధాంతాలకు ఆధారం బైబిల్ కాదు, వాచ్ టవర్ మ్యాగజైనే. కాబట్టి అది చదవాలని చూసాము. అయితే వెంటనే ఇంకా తొందరగా ఆ వాచ్ టవర్ మ్యాగజైన్ మరి ఏం బోధిస్తుందో నేర్చుకోవాలంటే ఏం చేయాలో, 1 గంట ఆ యెహోవా సాక్షిలో ఎవరో ఒకరిని పట్టుకొని వాళ్ళతో కొంతసేపు స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ యెహోవా సాక్షులలో ఎవరోనో ఒకరిని పట్టుకొని వాళ్ళతో 1 గంట టైం స్పెండ్ చేస్తే ఈ వాచ్ టవర్ మ్యాగజైన్ బోధించే విషయాలన్నీ వివరంగా మనకు తెలుస్తాయి. మళ్ళీ ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఎందుకు? అన్నిటికీ ఆధారం ఏంటి? ఆ వాచ్ టవర్ సంస్థ ప్రచురించేటువంటి పత్రికలు, పుస్తకాలే. అది బోధించేటువంటి బోధే అందరికీ ఆధారం, బైబిల్ కాదు ఆధారం. కాబట్టి మీరు ఎవరిని కదిలించినా, ఏ అబద్ధ బోధ గురించి ప్రశ్నించినా, లేదంటే బైబిల్లో దేని గురించి ప్రస్తావన తీసుకున్నా అందరి స్పందన ఒకలాగే ఉంటుందన్నమాట. దాని వాళ్ళ ఐక్యతను గొప్పగా ఫీల్ అవుతుంటారు. కానీ ఇలాంటి వాటిలో ఐక్యత ఉండి ఏం ఉపయోగం? సరే, ఇప్పుడు ఇంతవరకు వాచ్ టవర్ సంస్థ యొక్క పాత్రను గురించి మనం చూస్తూ వచ్చాం కదా. ఇప్పుడు ఏరియనిజం యొక్క ప్రభావము, అలాగే దాని యొక్క చారిత్రక నేపథ్యం గురించి మనం ఆలోచన చేద్దాం కొంతసేపు. నేను చెప్తాను, అంటే ఏవో వింత వింత పదాలు వాడుతున్నాను అని మీరు కంగారు పడద్దు. ప్రతి పదాన్ని నేను జాగ్రత్తగా వివరిస్తుంటాను. అయితే మీరు శ్రద్ధగా వినాలి. ఆ పదాలను వినడానికి, పలకడానికి, అవి ఉపయోగిస్తున్నప్పుడు కొద్దిగా ఈజ్ని అలవాటు చేసుకోవడానికి కూడా మీరు సహకరించాలి. ఏరియనిజం అంటే యేసుక్రీస్తు స్వభావ సిద్ధంగా తండ్రి అయిన దేవునితో సమానుడు కాదు. జీసస్ ఈజ్ నాట్ ఈక్వల్ విత్ ఫాదర్, గాడ్ ది ఫాదర్. తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు సమానుడు కాదు అని బోధించేటువంటిదే ఏరియనిజం. అంటే ఈ మాట మీకు ఇంకా బాగా గుర్తుండాలని, ఇది మీకు గుర్తుంటేనే తర్వాత డిస్కషన్ అంతా మీకు అర్థమవుతుంది. ఇది మీరు మర్చిపోయారంటే చాలా కష్టం. ఏరియనిజం అంటే యేసుక్రీస్తు స్వభావ సిద్ధంగా తండ్రి అయిన దేవునితో సమానుడు కాదు. హీ ఈజ్ నాట్ ఈక్వల్ విత్ గాడ్ ది ఫాదర్. నాట్ ఈక్వల్ అంటే ఆయన దేవుడే కాదు, తండ్రి అయిన దేవుని కంటే తక్కువ వాడు, దేవుని చేత మొదటిగా సృష్టించబడిన వాడు. ఈ బోధనంతటిని సూచించేటువంటి పదము ఏరియనిజం. ఈ బోధను ఇప్పటి నుంచి ఏరియనిజం అని అనగానే ఈ విషయాలన్నీ మన మైండ్లో ఉండాలన్నమాట. యేసుక్రీస్తు దేవుడు కాదు, తండ్రి అయిన దేవునితో సమానుడు కాడు, మొదటిగా సృష్టించబడిన వాడు సృష్టికర్త కాదు. ఈ బోధ అంతటిని కలిపి మనం ఏరియనిజం అంటున్నాం. ఏరియనిజం అనగానే ఇవన్నీ గుర్తు కావాలి. యేసు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడి కంటే తక్కువ వాడు, తండ్రితో సమానుడు కాదు అని చెప్పేటువంటి బోధ ఏరియనిజం అనేది గుర్తుండిపోవాలి మీకు. ఇక తర్వాత మనం చూసేటువంటి సబ్జెక్ట్ అంతట్లో కూడా ఈ బోధను మొదటిగా ప్రారంభించిన వ్యక్తి ఏరియస్. అందుకే అతని పేరును బట్టి దీన్ని ఏరియనిజం అని అన్నారన్నమాట. ఏరియస్ అనే వ్యక్తి ఈ బోధను మొదటిగా ప్రారంభించాడు. క్రీస్తు శకము 336లో చనిపోయాడు ఇతను. క్రీస్తు శకం 336. ఇప్పుడు మనం 2021 నుంచి 2022లోకి వెళ్ళబోతున్నాము. 336లో క్రీస్తు శకం 336లో చనిపోయాడు. అంటే అప్పటి నుంచే ఉందన్నమాట ఈ బోధ. ఇతని ఆలోచనలు ఆదిమ సంఘంపై తీవ్ర ప్రభావం చూపించాయి. అయితే అతని ప్రభావం యెహోవా సాక్షుల లాంటి వారి రూపంలో ఇంకా నేటికి కొనసాగుతూనే ఉందన్నమాట సంఘంలో. నేటి సంఘంలో కూడా ఇన్ని వందల సంవత్సరాల కాలం నాడు ప్రారంభించిన ఏరియస్ ప్రారంభించిన ఈ తప్పుడు బోధ ఇప్పటికీ ఉనికి కలిగి ఉందన్నమాట. ఎలాగా? ఈ యెహోవా సాక్షుల లాంటి సంఘాల రూపంలో, వీళ్ళ రూపంలో ఇంకా అది
బ్రతికే ఉంది, ఇంకా ప్రబలుతూనే ఉంది, ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉందన్నమాట ఈ అబద్ధపు బోధ. నేటి ఏరియన్స్ ఈ వాదనకు ఏ వాదనకు యేసు దేవుడు కాదు అనే వాదనకు సమర్థించుకోవడానికి బైబిల్లో ఇలా ఉంది అలా ఉంది అని వాదిస్తూ ఉంటారు. బైబిల్ ప్రకారం ఈ ఏరియనిజం తప్పు అయినప్పటికీ ఎన్నో తరాల నుండి సంఘం ఈ విషయంలో ఏరియనిజం వైపు తిరిగేలా దాని సిద్ధాంతాలు బలవంతంగా రుద్దబడ్డాయి అన్నమాట. సంఘము ఫోర్స్ చేయబడింది ఈ ఏరియనిజం వైపు తిరిగేలాగా ఎన్నో తరాల నుంచి. సరే, దీని యొక్క ఇది తప్పుడు బోధ అనేది చూసాము. ఏం తప్పు, ఎలా తప్పు అనేది మనం కిందకెళ్ళే కొద్దీ మనం చూస్తాం. యేసు దేవుడు కాదు అనేది తప్పు అనేది మనందరికీ చాలా స్పష్టంగా తెలిసిన విషయమే కదా. దాన్ని ఇంకా వాక్యానుసారంగా బైబిల్ ఆధారం చేసుకొని వచనాలను సహాయంతో కూడా మనము వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం కిందకెళ్ళే కొద్దీ. ఇంతవరకు నేను చెప్పింది అర్థమైంది. జస్ట్ పరిచయం చేశాను ఏరియనిజం అంటే ఏంటి, ఏ బోధని ఏరియనిజం అంటారు అని చెప్పాను. అలాగే స్థాపించింది, దాన్ని ప్రారంభించింది ఏరియస్ అనే వ్యక్తి అని చెప్పాను. 336లోనే స్టార్ట్ చేశాడు. సంఘం ఎంతో పోరాడుతూ ఉంది, కానీ ఈ అబద్ధ బోధన సంపూర్ణంగా నిర్మూలించడంలో మాత్రము కొంతవరకు విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే దాని ప్రభావము నేటి సంఘం పైన కూడా ఉంది. ఈ యెహోవా సాక్షుల వంటి సంఘాలు లేదా డినామినేషన్లు, ఆర్గనైజేషన్ల యొక్క రూపంలో ఆ తప్పుడు బోధ, అబద్ధ బోధ ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉంది, ఇంకా విస్తరిస్తూనే ఉంది. దీని యొక్క చారిత్రక నేపథ్యం గురించి ఒక 2-3 మాటలు చెప్తాను. ఈ ఏరియస్ దీనిని ప్రారంభించిన వాడు అని చెప్పి ఇందాక చూసాం కదా. ఇతను అంతియోకియాలోని లూసియన్ దగ్గర వేదాంత విద్యను అభ్యసించాడు. ఈ లూసియన్ ఆలోచనలే ఏరియస్ పై చాలా తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ సృష్టించిన వాటన్నింటికంటే, దేవుడు సృష్టించిన వాటన్నింటికంటే యేసు ఉన్నతుడు, అన్నింటికంటే అందరికంటే ముందు సృష్టించబడిన వాడు, కానీ అతను దైవ మానవుడు కాదు అని లూసియస్ నమ్మేవాడు. యేసు మానవాతీత శక్తులు కలిగిన వాడు, కానీ తండ్రి అయిన దేవునితో సమానుడు మాత్రం కాదు అని చెప్పేవాడు లూసియన్. అతనికి ఒక ఆరంభం ఉంది అని బోధించేవాడు. హీ హ్యాస్ ఎ బిగినింగ్. దేవుడికి ఆరంభం ఉండే అవకాశం ఉందా? లేదు. కానీ లూసియన్ మాత్రము యేసుకు ఒక ఆరంభం ఉంది, ఆయన దేవుడు కాదు, తండ్రితో సమానుడు కాదు అని నమ్మేవాడు, బోధించేవాడు. ఇతని ప్రభావమే ఇతని దగ్గర వేదాంత విద్యను అభ్యసించిన ఏరియస్ మీద పడింది. ఆ తర్వాతి కాలంలో ఏరియస్ ఒక ప్రెస్బిటర్ గా, అంటే ఒక చర్చ్ ఫాదర్ లాగా అని అనుకోవచ్చు, అలా నియమించబడడం జరిగిందనమాట. ఏరియస్ తర్వాతి కాలంలో 311లో అలెగ్జాండ్రియాలో జరిగింది ఇది. అయితే అతనికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కాబట్టి, పరిచయం ఉంది కాబట్టి కొంతకాలం అందరూ అతని ఆలోచనలు, బోధలను సహించారు. కానీ అతని బోధలు విస్తరిస్తున్న కొద్దీ, ఇంకా విస్తరిస్తున్న కొద్దీ అతని ప్రత్యర్థుల నుండి కొంత వ్యతిరేకత రావడం ప్రారంభమైంది, కొంత అపోజిషన్ రావడం ప్రారంభమైంది అనమాట ఈ బోధకి. అతని ప్రత్యర్థులలో ముఖ్యుడు బిషప్ అలెగ్జాండర్. అతను ఏమని వాదించేవాడంటే యేసు తండ్రి అయిన దేవుడు ఒకే స్వభావము కలిగిన వారు, ఆఫ్ ద సేమ్ సబ్స్టెన్స్, హోమో ఊయిసియస్ అని ఉంటుందన్నమాట గ్రీకులో. అది అలాగే అతని ప్రత్యర్థి అయిన ఏరియస్ హోమాయి ఊసియస్, అంటే యేసు తండ్రిని పోలిన వాడు కానీ ఆయనతో సమానుడు కాడు అని చెప్పి ఏరియస్ చెప్పేవాడు. ఇలా 2 వర్గాలుగా, 2 గుంపులుగా సంఘం విడిపోయింది కేవలం ఈ ఒక్క విషయాన్ని బట్టి. యేసు తండ్రి అయిన దేవునితో సమానుడా, లేక కేవలం ఆయనను పోలినవాడా అనే ఈ విషయాన్ని గురించి, ఈ అతి ప్రాముఖ్యమైన విషయాన్ని బట్టే ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘాలన్నీ కూడా ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సి వచ్చింది అన్నమాట. 2 గుంపులుగా విడిపోవాల్సి వచ్చింది, చీలిపోయింది. ఈ విషయంలో జగడం మొదలయ్యి చాలా స్థానిక సంఘాల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది అనమాట ఈ వివాదం. చివరికి రోమా చక్రవర్తి అయిన కాన్స్టాంటిన్ ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ విషయం గురించి చర్చించడానికి పెద్ద వాళ్ళందరినీ పిలిపించాల్సి వచ్చిందనమాట. అంటే అంత పెద్దగా అయింది ఆ గొడవ. చక్రవర్తి, రోమా పరిపాలన చేస్తున్న రోమా చక్రవర్తి పెద్ద బిషప్లను, వాళ్ళందరినీ, ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ పిలిపించి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి దాని గురించి చర్చించి ఈ ఇష్యూ రిజాల్వ్ చేద్దాము అని ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడింది అనమాట. దాన్నే కౌన్సిల్ ఆఫ్ నైసియా అన్నారు. నైసియాలో ఈ కౌన్సిల్ జరిగింది. మొత్తంగా 300 మందికి పైగా బిషపులు ఈ నైసియాలో జరిగిన ఈ కౌన్సిల్కి హాజరయ్యారు. 300 మందికి పైగా.
చాలా సేపు దీని గురించి వాదించారు, చర్చించారు, కానీ ఆ వాదన ఎక్కడా తెగలేదు. చాలా వాదోపవాదాలు, గొడవలు జరిగాయి, కానీ ఈ వివాదము పూర్తిగా సర్దుమణగడం అనేది జరగలేదు. ఇలా ఈ గొడవ చాలా కాలం పాటు కొనసాగింది. అయితే యెహోవా సాక్షులు ఈ నేటి ఆధునిక ఏరియన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఏరియన్లు లేదా ఏరియన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ ఏరియన్ ఏదైతే బోధ సృష్టించాడో, తీసుకొచ్చాడో, ఆ బోధన అనుసరించే వాళ్ళందరినీ ఏరియన్స్ అని అంటారనమాట. ఏరియస్ బోధన అనుసరించే వాళ్ళు ఏరియన్స్. ఆ బోధని ఏరియనిజం అని అంటారనమాట. ఈ యెహోవా సాక్షులు ఇప్పుడు మనము ఎవరి గురించి అయితే మనం నేర్చుకుంటూ ఉన్నామో ఆ యెహోవా సాక్షులు నేటి ఆధునిక కాలంలో ఉన్న ఏరియన్స్ అన్నమాట. ఇలా చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళలో వీళ్ళ గుంపు కూడా ఒకటి. సంఘము ఈ ఏరియనిజం ని నిర్మూలించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా దీని తాలూకా ఛాయలు నేటి సంఘంలో కూడా విస్తరించి ప్రబలుతూ ఉన్నాయి. అందుకు మంచి ఉదాహరణ ఈ యెహోవా సాక్షులే. 19వ శతాబ్దం చివరిలో చార్ల్స్ టేజ్ రస్సెల్ చేత స్థాపించబడిన ఈ సంస్థ లేదా డినామినేషన్ కొన్ని మిలియన్ సభ్యులను కలిగి, మిలియన్స్ లక్షల్లో సభ్యులను కలిగి ఎన్నో దేశాలలో విస్తరించి ఉంది. ఆనాటి ఏరియన్ల లాగా ఈ ఆధునిక యెహోవా సాక్షులు కూడా యేసు సృష్టికర్త కాదు, సృష్టించబడిన వాడు అని, కాబట్టి ఆయన నిత్యుడు కాదు, అంటే నిత్యత్వము ఉనికిలో ఉన్నవాడు కాదు, దేవుడు కాదు అని వాళ్ళు నమ్ముతున్నారు ఏరియన్ల లాగానే. ఇంకా ఏమని వాదిస్తారంటే మికాయేలు దూతే యేసుక్రీస్తు అని కూడా చెప్తారు. ఇది కూడా మనము పోయినసారి చూసాం. మికాయేలు దూతే యేసుక్రీస్తు అని చెప్తారు వీళ్ళు అని. అయితే లేఖనాలను పరిశీలిస్తే ఇవన్నీ తప్పని ఇట్టే అర్థమైపోతాయి. యేసు యొక్క నిజ స్వభావం, ద ట్రూ నేచర్ ఆఫ్ జీసస్ గురించి మనం ఆలోచన చేస్తే యెహోవా సాక్షుల విశ్వ ప్రయత్నాలు చేసిన యేసు తండ్రి కంటే తక్కువ వాడు అని బైబిల్లో చూపించడం సాధ్యపడదు, అసలు సాధ్యపడదు. అయితే యేసు దైవత్వాన్ని సమర్థించే అనేక సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. దాని గురించి దాన్ని నెగటివ్గా దేవుడు కాదు అని చూపించడానికి బైబిల్లో ఆధారాలు ఏం లేవు. ఖచ్చితంగా వాక్యాన్ని వక్రీకరిస్తే తప్ప అలా చూపించడం సాధ్యపడదు. కానీ యేసు దేవుడు అని ఆయన దైవత్వాన్ని ఖచ్చితంగా తేల్చి సూటిగా చెప్పేటువంటి వచనాలు మాత్రం చాలా ఉన్నాయి. సో చాలా ఉన్నప్పటికీ మనం వాటిలో కొన్నింటిని మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కేవలము అబద్ధ బోధకుల గురించి మాత్రమే కాదు, అది ఎలా అబద్ధమైంది, అది ఎందుకు సరి అయినది కాదు, అది ఎందుకు వాక్యానుసారమైనది కాదు, అది ఎందుకు బైబిల్ బోధ కాదు, అది బైబిల్ బోధ ఏంటి, మరి సత్యం ఏంటి అనేది తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక్కసారి ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని వచనాలను మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిది యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. ఒకసారి మీ బైబిల్ని తెరిచి యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. చదవద్దు, ఒకసారి అంటే మీకు మీరు చదువుకుంటూ ఉండండి. ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం, అక్కడ సందర్భం ఏంటో ఒకసారి చూడండి. ఇరవై 28వ వచనం. అందుకు తోమా ఆయనతో అంటే యేసుక్రీస్తుతో ఏమంటాడు, నా ప్రభువా నా దేవా అన్నా. నేను తోమా ఏమన్నాడంటే యేసుక్రీస్తు నా ప్రభువా నా దేవా అని అంటున్నాడు. ఇంగ్లీష్ లో ఇంకా చాలా బాగుంది. ఏంటి, మై లార్డ్ అండ్ మై గాడ్. ఇక్కడ నా దేవా అని ఉంది, కానీ నా దేవుడవు నీవు, భగవంతుడా అని సంబోధిస్తున్నాడు అనమాట దేవుణ్ణి, యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని ఏమని సంబోధిస్తున్నాడు, ప్రభువా అనేది బాగా అర్థమైంది, మై లార్డ్ అనేది తెలుగులో బాగా అర్థమవుతుంది కదా. ఇంగ్లీష్ లో మై లార్డ్ అండ్ మై గాడ్ అంటే నా దేవా. దేవా అంటే నీవు నాకు దేవుడవు, యువర్ గాడ్, నువ్వు దేవుడవు అని చెప్తున్నాడు అనమాట, అని సంబోధిస్తున్నాడు యేసుక్రీస్తుని. అలా సంబోధిస్తున్నాడు తోమా. మెట్జ్గర్ అనే గ్రీకు పండితుడు ఏమంటాడంటే, ఈ మెట్జ్గర్ చేసిన కమెంట్స్ నే నేను ఈ వచనాలన్నిటికీ మీకు చెప్తూ ఉంటాను. సో ఆ పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మెట్జ్గర్. ఇతను ఒక గ్రీక్ స్కాలర్ అనమాట, గ్రీకు పండితుడు, గ్రీకు భాషలో పండితుడు అనమాట, బైబిల్ స్కాలర్. ఇతను ఏమంటాడంటే తోమా మాటలకు యేసు అతన్ని సరిచేయాల్సింది. యాక్చువల్గా ఒకవేళ తప్పు అయితే అలా ఆయనను సంబోధించటం, ఒకవేళ తప్పు అయితే యేసుక్రీస్తు ఏం చేయాలి, నువ్వు నన్ను దేవుడు అంటావేంటి, అని చెప్పి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చెప్తుంది తప్పు, అలా అనకూడదు అని చెప్పి తోమాను సరిచేయాల్సింది కదా. కానీ అలా సరిచేయకపోగా
అతని విశ్వాసం సరి అయినదే అన్నట్లుగా 29వ వచనంలో తోమా మాటలను యేసుక్రీస్తు అంగీకరించాడు, అలాగే సమర్థించాడు కూడా. 29వ వచనంలో ఏముంచండి, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూచి నమ్మితివి అంటే ఏం నమ్మాడు తోమా? ఏం నమ్మాడు తోమా? మై లార్డ్ అండ్ మై గాడ్, నువ్వు నా ప్రభువువి, నా దేవుడివి అని నమ్మాడు. అలా నువ్వు నమ్మావు, అలా చూడక నమ్మిన వారు మరి ధన్యులు అని చెప్తున్నాను. ఇంకా ధన్యులు వారు చూడక నమ్మిన వారు. నువ్వు నమ్మావు మంచిదే, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తున్నాను అన్నమాట. అలాగే రెండవదిగా అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 59వ వచనం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అని చూస్తున్నాం. ఇక్కడ స్టెఫను యేసుకి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు కదా. స్టెఫను యేసుకు ప్రార్థిస్తూ ఉన్నాడు. దీని గురించి ఈ మెట్స్ గారు ఏమంటాడంటే, ఒకవేళ యెహోవా సాక్షుల వాదనే సరి అయినదైతే, అంటే యేసు దేవుడు కాదు అన్న యెహోవా సాక్షుల వాదనే సరి అయినదైతే, స్టెఫను ఒక విగ్రహారాధికుడు అయి ఉండాలి. విగ్రహారాధికుడు అవుతాడు. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి ప్రార్థించకుండా దేవుడు కానటువంటి యేసును ప్రార్థిస్తున్నాడు కదా. మీకు అర్థమవుతుందా? యేసు దేవుడు కాదు అని వాళ్ళ వాదన కదా. మరి నిజమైన దేవుణ్ణి కదా ప్రార్థించాలి స్టెఫను. మరి అలా ఆయన్ని ప్రార్థించకుండా ఏమన్నాడు ఇక్కడ? యేసు ప్రభువా అని చెప్పి యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ఇతను ఏమై ఉండాలి? ఒక విగ్రహారాధికుడు అయి ఉండాలి. నిజమైన దేవుణ్ణి కాకుండా వేరే దేవుళ్ళని ఎవరినో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు దేవుడు కాదు అని వీళ్ళ వాదన కదా. సరే, మూడవదిగా గలతీ 1:1, గలతీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును, అంటే పౌలు అపోస్తలుడుగా ఎవరి ద్వారా ఎవరి చేత నియమించబడ్డాడు అనే దానిని పౌలే చెప్తూ ఈ మాటలు చెప్తున్నాడు. పౌలు యేసును మనుష్యుల నుండి వేరు చేస్తూ, యేసుక్రీస్తును మనుష్యుల నుంచి వేరు చేస్తూ తండ్రి అయిన దేవునితో పాటు జత చేసి చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఎలాగా? మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను అని అక్కడ మనుషుల గురించి సపరేట్ గా చెప్పారు కదా. అలా వాళ్ళ నుంచి వేరు చేస్తూ యేసుక్రీస్తుని, తెలుగులో సరిగ్గా లేదు కానీ ఇంగ్లీష్ లో చాలా బాగుందనమాట. నాట్ ఫ్రమ్ మెన్ నాట్ త్రూ మ్యాన్ బట్ త్రూ జీసస్ క్రైస్ట్ అండ్ గాడ్ ది ఫాదర్ అని చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు మరియు తండ్రి అయిన దేవుని వలన అని యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుని కలిపి ఒకే చోట పెట్టి చూపించడం జరిగింది అనమాట. ఇంగ్లీష్ లో ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ చాలా బాగా చూపించబడింది. తెలుగులో దాన్ని అర్థవంతంగా తర్జుమా చేసే ప్రయత్నంలో ఈ ఫ్రేజింగ్ కొంచెం పదాలు కొంచెం అటు ఇటు అయ్యాయి, కానీ ఇంగ్లీష్ లో చాలా బాగుందనమాట. నాట్ ఫ్రమ్ మెన్ నాట్ త్రూ మ్యాన్, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక అని మనుషుల నుంచి యేసుక్రీస్తుని సపరేట్ చేస్తూ, బట్ త్రూ జీసస్ క్రైస్ట్ అండ్ గాడ్ ది ఫాదర్ అని వెంటనే వాళ్ళిద్దరిని త్రూ అని చెప్పి ముందు జీసస్ క్రైస్ట్, వెంటనే గాడ్ ది ఫాదర్ అని వాళ్ళిద్దరి పేర్లు పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ లో వాళ్ళిద్దరిని కూడా వేరువేరుగా వలనైనను అని వేరు చేయడం జరిగింది, కానీ తెలుగులో అలా వేరు చేయడం జరిగింది, కానీ ఇంగ్లీష్ లో అలా లేదు. బట్ త్రూ జీసస్ క్రైస్ట్ అండ్ గాడ్ ది ఫాదర్ అంటే యేసు క్రీస్తు మరియు తండ్రి అయిన దేవుని వలన అని యేసుని తండ్రితో కలిపి చూపిస్తూ ఉంటాడు పౌలు. అలాగే నాలుగవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన దేవుడితో సమానుడు అనేటువంటి సంగతిని మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వచనాలని చూస్తున్నాం. నాలుగవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, 10:30. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇంగ్లీష్ లో ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్ అని ఉంటుంది. ఎంత సూటిగా స్పష్టంగా చదివిన వెంటనే ప్లెయిన్ గా అర్థమైపోతుంది ఇది. ఐ అండ్ ది ఫాదర్ ఆర్ వన్ అని యేసుక్రీస్తు చెప్పారు. నేను
తండ్రియును ఏకమై ఉన్నాము అని వారితో చెప్పాను. యేసు మాటలను సరిగ్గానే అర్థం చేసుకున్న యూదులు ఎలా స్పందించారో చూడండి. 33వ వచనంలో యూదులు ఎలా స్పందించారో చూడండి. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. నువ్వు మంచి క్రియలు చేస్తుంటే దాని గురించి కాదు, కానీ నువ్వు ఏమంటున్నావు నువ్వు మనిషివై ఉండి దేవుడని చెప్పుకుంటున్నావు. ఎలా చెప్పాడు? నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అని చెప్పడం ద్వారా నేను మనిషిని కాదు దేవుడిని నేను నువ్వు చెప్పుకుంటున్నావు. ఆ కారణం చేత నిన్ను రాళ్లతో కొట్టి చంపుతాము. వారు ఆల్రెడీ రాళ్ళు తీసి పట్టుకొని ఉన్నారు. అది యూదులు స్పందించారనమాట. వాళ్ళకి సరిగ్గానే అర్థమైంది ఆ మాటలు. అయితే యెహోవా సాక్షులు దీన్ని ఏమని వక్రీకరించారంటే, యేసు తండ్రితో ఐక్యత కలిగి ఉన్నాడు. ఏకమై అంటే దే ఆర్ నాట్ వన్, దే ఆర్ ఇన్ యూనిటీ. జీసస్ ఇన్ యూనిటీ విత్ ఫాదర్. తండ్రితో ఐక్యత కలిగి ఉన్నాడు అని చెప్తారనమాట. మెట్జ్గర్ అనే గ్రీక్ పండితుడు ఏమంటాడంటే, ఇలా అక్కడ లేని పదాలను, లేని అర్థాలను అంటగట్టడం వంటి సాహసాలు ఈ అబద్ధ బోధకులు చేస్తారు, కానీ ఏ గ్రీకు పండితుడు ఇటువంటి అనువాదాలను, వ్యాఖ్యానాలను అనుమతించే సాహసము చెయ్యడు అని అంటాడు మెట్జ్గర్. సరే, కాసేపు వాళ్ళు చెప్పేదే సరి అనేది అనుకుంటే మరి యూదులు ఎందుకు అలా అర్థం చేసుకున్నారు, అలా స్పందించారు? సరే, ఇప్పుడు తండ్రితో ఏకం కాదు, ఐక్యత కలిగి ఉన్నాడనే అర్థంతో యేసుక్రీస్తు చెప్పాడు అనుకుందాం. మరి యూదులు ఎందుకు అట్లా స్పందించారు? నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు ఎందుకు అని యూదులు ఎందుకు అట్లా స్పందించారు? సరే, యూదులు అట్లా స్పందించిన తర్వాత, అయ్యో నేను చెప్పిన అర్థం అది కాదు, నేను అలా అనలేదు, నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే నేను తండ్రితో ఐక్యత కలిగి ఉన్నానని చెప్తున్నాను అంతే అని యేసుక్రీస్తు కింద వివరణ ఇచ్చాడు. వాళ్ళని సరిచేస్తూ ఇవ్వలేదు కదా. యేసుక్రీస్తు అలా చేయలేదు కదా. సో వాళ్ళు సరిగ్గానే అర్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు ఆ భావంతో ఆ మాటలు పలికాడు. ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్. నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అంటే నేను కూడా తండ్రి అయిన దేవునితో సమానుడను. ఐ మీన్ ఎవ్రీ వే ఈక్వల్ విత్ గాడ్ ది ఫాదర్ అని చెప్తున్నట్లే యేసుక్రీస్తు. దాన్ని యూదులు సరిగ్గానే అర్థం చేసుకున్నారు, కానీ ఈ యెహోవా సాక్షులే వేరు అర్థాలను, భావాలను దానికి ఇచ్చి వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఐదవదిగా, కొత్త నిబంధన గ్రంథకర్తలు తరచూ పాత నిబంధనలో యెహోవా గురించి, యెహోవాని సూచిస్తూ చెప్పబడిన వచనాలను కోట్ చేస్తూ అవి యేసు గురించి చెప్పబడినట్లుగా చూపిస్తారనమాట. ఒక ఉదాహరణ చూస్తే ఇది మీకు బాగా అర్థమవుతుంది. పౌలు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనాన్ని కోట్ చేస్తూ రోమా 10:13లో ఇలా అంటాడు. రోమా 10:13 ఒకసారి తీయండి. రోమా పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి తీయండి. ఇప్పుడు ఇవన్నీ దేని కొరకు మనం చూస్తున్నాము? ఊరికే అలా వినేసి ఆ యేసుక్రీస్తు దేవుడే అని ఇంకా బెటర్గా కన్విన్స్ అవ్వడం కోసం మాత్రమే కాకుండా, మన యొక్క పర్పస్ ఏంటి? ఈ యెహోవా సాక్షుల గుంపులో పట్టబడిన వారిని మనం ఎప్పుడు ఎదుర్కొన్నా సరే, ఎప్పుడైనా ఎదుర్కొంటే కాదు, యాక్చువల్గా మనమే ఒక మిషన్ ఫీల్డ్ లాగా పరిగణించి వాళ్ళని రీచ్ అవ్వాలి వెళ్ళి. సో వాళ్ళని అందులో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అనేది, దాని కొరకు మనల్ని మనము సంసిద్ధపరచుకుంటూ ఉన్నాం, మనం ఎక్విప్ చేసుకుంటూ ఉన్నాం. మనం ఎక్విప్ చేసుకునే దాంట్లో భాగంగా చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇదంతా యేసుక్రీస్తు దేవుడని మనం అందరం నమ్ముతున్నాం కదా, దాంట్లో ఇబ్బంది ఏముంది? సరే, దాని గురించి ఇంకా 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 ఖచ్చితంగా, ఇంకా లేఖనాల్లో నుంచి ఇంకా స్పష్టంగా, ఇంకా బాగా మనము దాన్ని ఆ విషయమై ఒప్పించబడి, లేదంటే వాక్యం చేత మనం ఒప్పించబడి కన్విన్స్ చేయబడుతూ ఉంటాము. అది జరుగుతూ ఉంటుంది. కానీ మన పర్పస్ అది మాత్రమే కాదు కదా. అది మాత్రమే చేయాలని అనుకుంటే మనము క్రిస్టాలజీ గురించి ఒక క్లాస్ పెట్టుకుంటే సరిపోయేది కదా. క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రము అని ఉంటుంది అనమాట థియాలజీలో. ఆ క్లాస్ పెట్టుకుంటే ఆయన దైవత్వాన్ని గురించి ఇంకా బాగా వివరంగా నేర్చుకోవచ్చు. కానీ మన సబ్జెక్ట్ యొక్క పర్పస్ ఏంటంటే, మనము ఇటువంటి అబద్ధ బోధనలో కేవలం ఈ యెహోవా సాక్షులు మాత్రమే కాదు, ఈ అబద్ధ బోధన బోధించేది ఇంకా చాలా మంది ఉన్నారు. సో అలాంటి అబద్ధ బోధలో పట్టుబడిన వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే పని మన మీద ఉంచబడింది, ఆ బాధ్యత మన మీద ఉంచబడింది. సో దాని కొరకు మనల్ని మనము ఎక్విప్ చేసుకునే ప్రయత్నం ఇది. కాబట్టి ఈ వచనాలు కానీ
లేదంటే వీటిని వాళ్ళు ఎలా వక్రీకరిస్తారని కానీ వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవడము చాలా ప్రాముఖ్యము. ఓకేనా? సరే, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేద్దాం మనం. మళ్ళీ పౌలు యోవేలు 2:32 కోట్ చేస్తూ 10:13 ఏమంటున్నాడు? 13 వచనం, రోమా 10:13. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును అని చెప్తున్నాడు. ఎగ్జాక్ట్ గా పౌలు ఏం చేస్తున్నాడు అంటే యోవేలు 2:32 కోట్ చేస్తున్నాడు. ఒకసారి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనము ఏముంది అక్కడ? ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. యెహోవా నామమున ప్రార్థన చేయవాడు రక్షించబడుదురు అని ఇదే వచనాన్ని ఎగ్జాక్ట్ గా పౌలు కోట్ చేస్తూ రోమా 10:13లో ప్రభువు నామమున ప్రార్థన చేయవాడు ఎవడో రక్షించబడును అని చెప్తున్నాడు. ఎగ్జాక్ట్ దీన్నే కోట్ చేస్తున్నాడు. సరే, కోట్ చేస్తాడులేండి. ఇప్పుడు దాని గురించి ఎందుకు అని అంటారా? అంటే అక్కడ మనం గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం అవుతుంది ఏంటంటే, ఈ వచనాన్ని పౌలు కోట్ చేస్తున్నాడు. సరే, ఇంతకీ ఈ ప్రభువు అని ఎవరిని అంటున్నాడు పౌలు? పాత నిబంధనలో యోవేలు గ్రంథంలో ప్రభు అంటే ఎవరు? ఖచ్చితంగా గాడ్ ది ఫాదర్, తండ్రి అయిన దేవుడు యెహోవా. అందులో ఏ అనుమానం లేదు కదా. మరి ఇక్కడ పౌలు ఆ యెహోవా గురించి చెప్పబడిన ఆ మాటలను తీసుకొచ్చి ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఏ సందర్భంలో కోట్ చేస్తున్నాడు? ఎవరిని సూచిస్తూ ప్రభువు అంటున్నాడు ఇక్కడ? అది మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఆ సందర్భం గురించి ఆ రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం గురించి కదా మనం చూస్తున్నాము. పైన 9వ వచనం చదివితే అర్థమైపోతుంది. మళ్ళీ ఒకసారి రోమాపత్రికకి రండి, ఈ బైబిల్ని తిప్పండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదివాం కదా. ఇప్పుడు సందర్భం గురించి అంటే ఆ ప్రభు అని అసలు ఎవరిని అంటున్నాడు అని అర్థం చేసుకోవడం కోసం 9వ వచనం చూడండి. 9వ వచనం అదేమనగా యేసు ప్రభు అని. ఇప్పుడు కనెక్ట్ అయిందా మీకు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపరని హృదయం ముందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షించబడదువు అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ యోవేలు 2:23 కూడా 13వ వచనంలో కోట్ చేస్తున్నాడు అనమాట. అక్కడ యెహోవా గురించి చెప్పబడింది, ఇక్కడ యేసు క్రీస్తు గురించి అదే మాటలు కోట్ చేస్తున్నాడు అనమాట పౌలు. ఎవరా ప్రభువు? యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునితో సమానుడే. యేసుక్రీస్తు కూడా అంటే ఆయన ఇంకా వేరే ఏదో దేవుడు అనే అర్థం వస్తుందేమో. యేసుక్రీస్తు దేవుడే. యేసుక్రీస్తు దేవుడు తండ్రి అయిన దేవునితో అన్ని విధాలా సమానుడు అని ఇదే ప్రభువు అనే మాట యోవేలు గ్రంథంలో యెహోవాను తండ్రి అయిన దేవుని గురించి సూచిస్తూ చెప్పబడితే, ఇక్కడ పౌలు యేసుక్రీస్తును సూచిస్తూ అదే వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తూ ప్రభువు అని అంటున్నాడు. అదే ప్రభు 13వ వచనంలో ప్రభు అని ఉంది, 9వ వచనంలో కూడా ప్రభు అనే ఉంది. ఎవరా ప్రభువు? యేసుక్రీస్తు. ఇలా వాక్యాన్ని వక్రీకరించడం ద్వారా మాత్రమే కాకుండా చాలా వచనాలను తప్పుగా అనువదించడం ద్వారా కూడా యేసు దేవుడు కాదు అని చూపించే ప్రయత్నం చేశారనమాట యెహోవా సాక్షులు. తర్జుమాల ద్వారా, అనువాదాల ద్వారా కూడా ఈ ప్రయత్నం వాళ్ళు చేస్తూ వచ్చారు. న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అని వాళ్ళ కోసం ఒక తర్జుమా, ఒక అనువాదాన్ని వాళ్ళు పెట్టుకున్నారనమాట, తయారు చేసుకున్నారు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు మనము ఇంగ్లీష్ లో చాలా ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదా, ఈఎస్వి ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ అని, అలాగే ఎన్ఏఎస్బి అని, ఎన్ఐవి అని, ఇలా చాలా ట్రాన్స్లేషన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో. అలా వీళ్ళు ఒక ట్రాన్స్లేషన్ నే సృష్టించుకున్నారనమాట, తయారు చేసి పెట్టుకున్నారు. దాన్ని న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అని అంటారు. సో అందులో వీళ్ళ అబద్ధ బోధలకు అనుగుణంగా చాలా వచనాలను తప్పుగా తర్జుమా చేయడం, తప్పుగా అనువదించడం చేశారనమాట. వాటిల్లో కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్తాను, కొన్నింటిని మాత్రమే మీకు జ్ఞాపకం చేసి ఇంక మనం ముగించుకుందాం ఈ రోజుకి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి తీసి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చదువుతాం మనం అక్కడ. దీన్ని యెహోవా సాక్షులు ఎలా మార్చారంటే, వాక్యము ఒక దేవుడై ఉండెను అని ఏ గాడ్ అని ఆ జీని కూడా స్మాల్ జీ అని పెట్టారనమాట. ఏ గాడ్ అని అంటే ఒక దేవుడు, ఆయన కూడా ఒక దేవుడై ఉండెను అన్నట్టు తర్జుమా చేశారు. అంటే తండ్రి అయిన దేవునితో సమానుడు కాదు, ఆయన కంటే తక్కువ వాడు అని చూపించే ప్రయత్నం అనమాట ఇది.
అని వాక్యాన్ని వక్రీకరించేసి అనువాదాలని మార్చేసుకున్నారనమాట. వచనాలని మార్చేసుకున్నారు వాళ్ళ అబద్ధ బోధలకు తగినట్లుగా. మెట్జ్గర్ ఏమంటాడంటే, ఒకవేళ ఈ అనువాదము యెహోవా సాక్షులు ఒప్పుకుంటే, ఈ అనువాదాన్ని యెహోవా సాక్షులు ఒప్పుకుంటే వాళ్ళు మేము పాలీథీస్లము అని ఒప్పుకున్నట్టే. అంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అని నమ్ముతున్నట్లే కదా. మెయిన్ గాడ్ ఒకడు, అతని కింద ఉండే స్మాల్ గాడ్ ఇంకొక స్మాల్ గాడ్ కూడా ఉన్నాడంటే ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నట్లే కదా. వాళ్ళని పాలీథీస్ట్ అంటారనమాట. అంటే దేవుడు ఒక్కడు కాదు, చాలా మంది ఉంటారు, చాలా మంది దేవుళ్ళు ఉంటారు అని నమ్మేటువంటి వాళ్ళని పాలీథీస్ట్లు అంటారనమాట. సో ఈ యెహోవా సాక్షుల యొక్క ఈ తర్జుమాని, ఈ అనువాదాన్ని బట్టి వాళ్ళు పాలీథీస్టులం మేమని ఒప్పుకున్నట్టే. దానికి భిన్నంగా బైబిల్ ఏం బోధిస్తుందంటే మోనోథీస్టిక్ వ్యూ, అంటే దేవుడు ఒక్కడే, ఒకే దేవుడు అని బైబిల్ బోధిస్తుంది. మనం నమ్మేటువంటిది కూడా అదే. కానీ వీళ్ళు ఏం చేశారు, యేసుక్రీస్తు గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఏ గాడ్ అని చెప్పి ఈయన ఒక మినీ గాడ్ అన్నట్టు, ఇంకొక దేవుడికి తక్కువగా ఉన్నటువంటి వాడు అన్నట్టుగా అర్థం వచ్చేలాగా ఈ అనువాదం చేశారు. అలాగే కొలస్సీ 1వ అధ్యాయం 15 నుంచి 17 వరకు కూడా ఒకసారి చూడండి. కొలస్సీ 1వ అధ్యాయము 15 నుంచి 17 వరకు ఉన్న వచనాలు ఒకసారి చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చదువుతున్నాం. సరే, సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అని చదువుతున్నాం కదా. ఈ సర్వమును అనేది వాళ్ళు ఎలా తర్జుమా చేశారంటే ఆయన కాక మిగిలినవన్నీ. ఇప్పుడు సర్వము అంటే సర్వం అంటే ఈ సృష్టించబడిన సృష్టి అంతా కూడా కదా. ఈ సృష్టించబడిన వాటిట్లో యేసుక్రీస్తు కూడా సృష్టించబడిన వాడే కదా వాళ్ళ వాదన ప్రకారము. సో యేసుక్రీస్తు కూడా సృష్టించబడిన వాడే కాబట్టి ఆయన కాక మిగిలిన సృష్టి అంతా కూడా, మిగిలిన సృష్టి అంతా కూడా ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను అని అర్థం వచ్చేలా తర్జుమా చేస్తున్నారు. అంటే ఆయన కూడా సృష్టించబడిన వాడే, మొదటిగా ఆయన సృజించబడ్డాడు, తరువాత మిగిలినవన్నీ అంటే మిగిలిన సృష్టి అంతా ఆయన ద్వారా సృజించబడింది. అంటే ముందు ఆయన సృజించబడిన వాడు అని చెప్పడం కోసం ఈ తిప్పలన్నీ. హీ ఈజ్ ఆల్సో ఏ క్రియేటెడ్ బీయింగ్, ఆయన కూడా సృష్టించబడిన వాడే అని చెప్పడం కోసం ఈ తిప్పలన్నీ పడుతున్నారనమాట. ఆయన కాకుండా ఈ సృష్టిలో మిగిలినవన్నీ కూడా ఆయన ముందుగా సృష్టించబడితే ఆయన ద్వారా మిగిలినవన్నీ సృష్టించబడ్డాయి అని అర్థం వచ్చేలాగా తర్జుమా చేశారు. కానీ అలాంటి పదాలు కానీ ఆ అర్థం వచ్చేటువంటి ఫ్రేజెస్ కానీ ఏవి గ్రీకు భాషలో గ్రీకులో లేనే లేవు. అలాగే ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు అని కాదండి అర్థము. ఈ సృష్టి అంతటి పైన ఆయన అధికారము కలిగిన వాడు, హీఈస్ అబౌవ్ ఆల్ ద క్రియేషన్ అనే అర్థం అనమాట. ఆయన అన్నింటికంటే ఉన్నతుడు, ఆయన అన్నింటి మీద అధికారం కలిగిన వాడు అని అర్థం, కానీ మొదటిగా పుట్టినవాడు అని కాదు అర్థం. ఇదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇంకా స్పష్టంగా ఈ విషయం గురించి పౌలు చెప్తున్నాడు. చాలా స్పష్టంగా పౌలు చెప్తున్నాడు ఇదే విషయం గురించి. 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నిలిచి ఉన్నది. ఎంత సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు కదా. దేవత్వం యొక్క డియటీ, దాని యొక్క ఫుల్నెస్, సర్వ పరిపూర్ణత ఇన్ ఫ్లెష్, శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇట్ డ్వెల్స్ ఇన్ క్రైస్ట్. దేవత్వము పరిపూర్ణంగా ఫుల్నెస్ లో ఎవరిలో ఉందంట? క్రీస్తునందు ఉందంట. ఎంత స్పష్టంగా ఆయన యొక్క దైవత్వాన్ని గురించి చెప్పబడింది కదా ఇక్కడ. నివసించుచున్నది అంటే అది ప్రెజెంట్ టెన్స్, ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన దేవుడు కదా, హీఈస్ అన్ ఎటర్నల్ గాడ్. జీసస్ ఈజ్ ఇటర్నల్ గాడ్. అలాగే ఫిలిప్పీ 2:6 చూడండి ఒకసారి. ఫిలిప్పీ 2వ అధ్యాయము 6వ వచనము. మనం చివరికి వచ్చేసాం, ముగించుకోబోతున్నాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి.
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అంటే ఈ వచనాన్ని కూడా చాలా తప్పుగా తర్జుమా చేశారు. కానీ ఏ గ్రీకు పండితుడు వీళ్ళ అనువాదం సరి అనేది అని ఒప్పుకోరు. దీంతో పాటు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా వాళ్ళు వక్రీకరించారు. తీతుకు 2వ అధ్యాయము 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఈ యేసుక్రీస్తు గురించి ముందు పదాలన్నీ ఆయన గురించి వివరిస్తున్నట్లుగా అర్థమవుతుందా మీకు అలాగే అర్థమైందా? ఈ మహాదేవుడు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. అంటే మహాదేవుడు ఎవరు? యేసుక్రీస్తే. రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తే. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని గురించి వివరిస్తున్న పదాలైనా ఇవి రెండు ఆబ్వియస్ గా చదివితే ప్లెయిన్ గా చదివినప్పుడు అదేగా అర్థమవుతుంది ఎవరికైనా. మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు అంటే ఈ రెండు పదాలు ఆ యేసుక్రీస్తుని గురించే వివరిస్తున్నాయి అని స్పష్టంగా చదివిన వెంటనే అర్థమవుతుంది. దీనిని వాళ్ళు ఎలా అనువదించారంటే మహాదేవుడు మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని దాన్ని అనువదించారనమాట. అలా ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకంటే సపరేట్ చేస్తున్నారనమాట. ఎవరెవరిని? యేసుక్రీస్తుని, తండ్రి అయిన దేవుణ్ణి. అంటే వీరిద్దరు వేరు వేరు. యేసుక్రీస్తు మహాదేవుడు కాదు, దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా మహాదేవుడు మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని వారిద్దరిని వేరు చేసే విధంగా తర్జుమా చేసుకున్నారు లేదా అనువాదం చేసుకున్నారు అనమాట. కానీ ఇది తప్పు. ఏ బైబిల్ పండితుడు, గ్రీక్ స్కాలర్ ఎవ్వరూ కూడా దీన్ని ఇది సరి అనేదని ఒప్పుకోరు. అలా వక్రీకరించి లేని వాటిని అక్కడ జోడించి వీళ్ళు అనువాదం చేస్తున్నారనమాట. ఇలాంటి వచనాలు ఇంకా ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క దైవత్వం విషయంలో వారి యొక్క అబద్ధ బోధకు అనుగుణంగా ఉండేలాగా బైబిల్లోని వచనాలనే మార్చేసి ఒక కొత్త ట్రాన్స్లేషన్ సృష్టించారు. అందులో కొన్ని వచనాలను చూసాము. బైబిల్లో వచనాలకు వేరే భావాలు, అర్థాలు చెప్తూ వాటిని కూడా వక్రీకరించి చూపించే ప్రయత్నం చేశారు. వాటికి కూడా కొన్ని ఉదాహరణలు మనం చూసాం. ఇది ఎక్కడ ప్రారంభమైందో చూసాము, ఎవరు ప్రారంభించారో చూసాము. అది నేటికి ఆ అబద్ధ బోధ, ఏరియనిజం అనే ఆ అబద్ధ బోధ ఈ యెహోవా సాక్షుల వంటి సంఘాలు, డినామినేషన్ల రూపంలో ఇంకా విస్తరిస్తూ ప్రబలుతూ ఉందని చూసాము. ఈ విషయాలన్నీ చూస్తూ వచ్చాం. అయితే ఏరియస్ యొక్క అభ్యంతరాల గురించి, వాటికి బైబిల్ని ఆధారం చేసుకుని ఎలా స్పందించవచ్చో ఇంకా కొన్ని విషయాలు మనము నెక్స్ట్ వచ్చే వారము ఇంకొక సెషన్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక దైవజనుడు చెప్పిన కొన్ని మాటలను నేను చెప్పి ముగిస్తాను. కొన్ని మాటలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఒక దైవజనుడు చెప్పిన మాటలు, దేవుని వాక్యానికి వ్యతిరేకమై వ్యక్తులను ఆధారం చేసుకుని తమ జీవితాలను పణంగా పెట్టే ఈ యెహోవా సాక్షుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి అని చెప్పాడు ఒక దైవజనుడు. తమ జీవితాలను సైతం పణంగా పెడుతున్నారనమాట. ఎవరిని ఆధారం చేసుకుని? వాక్యాన్ని ఆధారం చేసుకుని, క్రీస్తు కొరకు కాదు, వ్యక్తులను, దేవుని వాక్యానికి వ్యతిరేకమై వ్యక్తులను ఆధారం చేసుకొని తమ జీవితాలను పణంగా పెట్టే ఈ యెహోవా సాక్షుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని చెప్పాడు అనమాట ఒక దైవజనుడు. వారు కూడా మనుషులే, అయితే మోసపోయిన స్థితిలో ఉన్నారు. ప్రభువు వారిలో కొంతమందిని తమ సత్యం చేత స్వతంత్రుల్ని చేయాలని, సత్యము చేత స్వతంత్రుల్ని చేయాలని. ఎలాగా? సడన్ గా ఇది అద్భుతం జరిగిపోతుంది ఇదంతా మనం ప్రార్థన చేయంగానే. ప్రభువా నీ సత్యం చేత వాళ్ళని స్వతంత్రుల్ని చెయ్యి అని చెప్పి మనం కూర్చొని ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే వాళ్ళందరికీ భూమ్ అని సడన్ గా వాళ్ళకి ఆ సత్యము వాళ్ళ బ్రెయిన్స్ లోకి వెళ్ళిపోయి బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళని స్వతంత్రుల్ని చేసేస్తుందా? అలా జరుగుతుంది? అది జరగదు. ఆ సత్యవాక్యము ఎవరికి అందించబడింది? నీకు నాకు అందించబడింది, సంఘానికి అందించబడింది. ఎలాగా? ఈ పరిశుద్ధ గ్రంథం రూపంలో, ఈ పరిశుద్ధ లేఖనాల రూపంలో ఆ సత్యము నీకు నాకు అందించబడింది. దానిని ప్రకటించవలసిన బాధ్యత, ఆ సత్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత ఎవరిది? నీది, నాదే. మనం ప్రకటించిన తర్వాత పరిశుద్ధాత్మ వారిలో కార్యం చేసి ఆ సత్యాన్ని ఉపయోగించి సత్యం ద్వారా వారిని స్వతంత్రుల్ని చేస్తాడు. కాబట్టి ఎంతసేపు ఇవి వింటున్నంతసేపు
సాతాను గురించి, వాడి అనుచరుల గురించి, వాడు సృష్టించిన అబద్ధ బోధల గురించి, అబద్ధ బోధలను వ్యాప్తి చెందిస్తున్న వారి గురించి, వాళ్ళ గురించి కొంచెము కోపము, ఒక విధమైన బాధ అటువంటిది కలగడం కూడా సహజమే. అయ్యో అసలు ఎందుకే ఇట్లా చేస్తున్నారు వీళ్ళు, మరి ఇంత దారుణమా, మరి ఇటువంటి అబద్ధ బోధల, అసలు ఇంత స్పష్టంగా ఉన్న వాక్యాలను వక్రీకరించి ఎంతమందిని మోసం చేస్తున్నారు, ఎంత దారుణం అసలు అనేటువంటి ఫీలింగ్ రావడం మనకి సహజమే. కానీ అంత మాత్రమే కాదు, దాంతో పాటు అటువంటి వారి చేత మోసపరచబడుతున్న అనేక మంది ఉన్నారు. మోసపోయిన స్థితిలో ఉండి నరకం వైపు పరుగులు పెడుతున్న వారు ఉన్నారు. వారందరినీ అటువంటి బోధల నుంచి విడిపించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అటువంటి భారము కలిగి మనం వారి నిమిత్తము ప్రార్థన చేయవలసినటువంటి వారము. సంఘముగా విశ్వాసులందరూ కలిసి కూడుకొని ప్రార్థన చేయటము గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము. అలా మీ సంఘము మీరు కూడుకొని అట్లా ప్రార్థన కొరకు కూడుకొని ప్రార్థన చేస్తున్నారో లేదో తెలీదు. ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే సహజంగా యూజువల్ గా సంఘాలన్నింటిలో ఏమని ప్రార్థన చేస్తారు? రక్షణ పొందుకొని వాళ్ళు నశించిపోతున్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. అలా నశించిపోతున్న వారి గురించి ప్రార్థన చేసేటప్పుడు ఇంకా స్పష్టంగా, ఇంకా యాక్యురేట్ గా, ఎగ్జాక్ట్ గా ప్రభువా ఇటువంటి అబద్ధ బోధల చేత పట్టబడి మోసపరచబడిన వారిని విడిపించుని సత్యం చేత, వారిని కూడా బయటికి తీసుకురావడానికి వారికి సువార్తను ప్రకటించే భారాన్ని మాకు కలిగజేయి. మేము దాని కొరకు ప్రయాసపడినట్లు అటువంటి ఆశను, ఆసక్తిని మాలో కలుగజేయి. అటువంటి భారమును మాలో పుట్టించు ప్రభువా. వారిని కూడా విడిపించు తండ్రి అని ఈ అబద్ధ బోధల చేత పట్టుబడిన వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా మనం వారి గురించి ప్రార్థన చేయవలసినటువంటి వారం సంఘముగా. అది సంఘం యొక్క బాధ్యత. ప్రార్థించడం మన బాధ్యత. వారిని అందరి నుంచి విడిపించడం, స్వార్థ ప్రకటించడం నుంచి వారిని విడిపించడం కూడా మన బాధ్యతే. దాని నిమిత్తము ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడాలి. ప్రార్థనలో వారి నిమిత్తము మనము ఆయనని వేడుకోవాలి అని చెప్పి మన బాధ్యతను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, అయితే ప్రభు మన ప్రార్థనకు స్పందించిన తప్పక ఆయన తన చిత్తంలో ఉన్న వారిని ఆయన తన సత్యం ద్వారా విడిపిస్తూ ఆయన తన కార్యం తప్పక చేస్తాడు అనే విశ్వాసము కలిగి మనం ప్రార్థన చేయవలసినటువంటి వారము. ఈ విషయాలను నేను జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ఎంతటితోటి మరలా వచ్చే సెషన్ లో మనము ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.